ఆడవారిలో ఇర్రెగ్యులర్ సైకిల్స్‌కి కారణాలు ఏంటి? ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. నమస్తే అండి. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో, నార్మల్‌గా ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి జనరల్‌గా పీరియడ్స్ అనేవి స్టార్ట్ అయినప్పటి నుంచి పీరియడ్స్ ఆగిపోయే వరకు ఎవ్వరికన్నా కానీ అప్పుడప్పుడు సైకిల్ ఇర్రెగ్యులారిటీ అనేది అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓన్లీ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్‌లో అంటే పిల్లలు కావాల్సిన ఏజ్ గ్రూప్‌లోనే అవుతుంది అన్నట్టుగా ఏమీ లేదు. టీనేజర్స్‌లో అవ్వచ్చు, తర్వాత మెనోపాజ్‌కి దగ్గరగా వచ్చిన వాళ్ళల్లో కూడా అవ్వచ్చు. టీనేజర్స్‌లో ఎందుకు అవ్వచ్చు? పీరియడ్ అనేది అమ్మాయిలకనేది స్టార్ట్ అయినప్పుడు ఆ సైకిల్ రెగ్యులరైజ్ అవ్వడానికి జనరల్‌గా వాళ్ళ బ్రెయిన్ అనేది అడాప్ట్ అవ్వి ఆ యాక్సిస్‌కి అలవాటు పడడానికి వాళ్ళకొక 2 ఇయర్స్ టైం అనేది కూడా పట్టొచ్చనమాట. అప్పటి వరకు వాళ్ళ సైకిల్ ఇర్రెగ్యులారిటీ గురించి మనం కమెంట్ చేయడానికి అవకాశం లేదు. ఆఫ్టర్ 2 ఇయర్స్, 3 ఇయర్స్ కూడా ఇంకా వాళ్ళకి సైకిల్స్ అదే విధంగా వస్తున్నాయంటే అప్పుడు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కేటగిరీ మెనోపాజ్‌కి దగ్గరయ్యేవాళ్ళు. అంటే పీరియడ్స్ అనేవి ఆగిపోయే స్టేజ్‌కి వచ్చిన వాళ్ళల్లో కూడా పెరిమెనోపాజల్ స్టేజ్‌లో కూడా ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి అవుతాయి. ఎందుకు? మీ బాడీలో ఉన్న హార్మోన్స్ అనేవి చాలా ఫ్లక్చుయేషన్స్ అనేవి వస్తాయన్నమాట. ఆ కారణం వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి. అండ్ ఆ టైం పీరియడ్‌లో మీకేమైనా ఓవర్‌గా బ్లీడింగ్ అయితున్నప్పుడన్నా కానీ, లేదు అంటే గడ్డలు గడ్డలుగా పడుతుంది, కంటిన్యూయస్‌గా అవుతుంది. ఇలాంటి కంప్లెయింట్స్ ఉన్నప్పుడు కంపల్సరీగా డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. అయితే ఏం ప్రాబ్లమ్ ఉంది? ఏమన్నా మీ ఎండోమెట్రియల్ శాంపిల్ తీసి బయాప్సీకి పంపిస్తారు. పంపించినప్పుడు అందులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది చూస్తారు. చాలామంది ఏం చేస్తారంటే లేడీస్ అది నార్మలే అన్నట్టుగా వదిలేస్తారనమాట. కానీ కొందరిలో ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ ఉండే అవకాశం కూడా ఉంటాయి. అందుకు ప్రతి ఒక్క ప్రాబ్లమ్ ఏమి కాదులే అన్నట్టుగా లైట్ తీసుకోకండి. తర్వాత వచ్చేసి రీప్రొడక్టివ్ ఏజ్ గురించి మనం మాట్లాడుకుంటే, మనము ఈ ఏజ్ గ్రూప్‌లో జనరల్‌గా మనకి సైకిల్ ఇర్రెగ్యులారిటీ రావడానికి ఛాన్సెస్ అంటే, మనము 2 కేటగరీస్‌లో అన్నట్టుగా వీళ్ళని డివైడ్ చేసుకోవచ్చు. ఒకటొచ్చేసి పువర్ ఒవేరియన్ రిజర్వ్, తర్వాత వచ్చేసి పీసీఓఎస్. పువర్ ఒవేరియన్ రిజర్వ్ అంటే మీ అండాశయంలో ఎగ్ నంబర్ అనేది తక్కువగా ఉంది అన్నప్పుడు కూడా సైకిల్ ఇర్రెగ్యులారిటీ కనబడుతుంది. దానికి రివర్స్ ఆపోజిట్ స్పెక్ట్రమ్‌లో ఉన్న కండిషన్ ఏది అంటే పీసీఓఎస్. అంటే అండాశయంలో ఎక్కువ నంబర్ అనేది ఉన్న కారణం వల్ల కూడా సైకిల్ ఇర్రెగ్యులారిటీ అవ్వచ్చు. సో, ఈ 2 అనేది కంప్లీట్‌గా ఒకటి నార్త్ పోల్ అయితే ఒకటి సౌత్ పోల్. అంత డిఫరెన్స్ అనేది ఉంది. చాలామంది పేషెంట్స్‌ని చూస్తున్నప్పుడు ఏమవుతదంటే వీళ్ళు హిస్టరీ చెప్పుకుంటారు. అంటే వీళ్ళు ఒక స్కాన్ సెంటర్‌కెళ్తారు. అక్కడ హిస్టరీ చెప్తే వాళ్ళేం చేస్తారు, స్కాన్ చేసినప్పుడు తక్కువున్న వాళ్ళకి అంటే పువర్ ఒవేరియన్ రిజర్వ్ ఎవరికైతే చాలా తక్కువగా ఉంటుందో వాళ్ళల్లో కూడా పీసీఓడీ ఉంది అన్నట్టుగా రాసిస్తారనమాట. అది ఒక పెద్ద బ్లండర్. అందుకు మీరు స్కాన్స్ చేయించుకునేటప్పుడు ఒక ప్రాపర్ సెంటర్‌లో ఒక ప్రాపర్ రేడియాలజిస్ట్ అన్నా, లేదు అంటే మీరు పిల్లల గురించి ప్రయత్నిస్తున్నారు అంటే ఒక ప్రాపర్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ దగ్గరైనా కానీ మీరు చేయించుకోవడం అనేది అవసరం. ఎందుకంటే మీ డయాగ్నోసిస్ అనేది ఇక్కడ చాలా మారిపోతుంది. అసలు కంప్లీట్‌గా మీకు ఆపోజిట్ డయాగ్నోసిస్ ఇచ్చినప్పుడు మీరు ట్రీట్మెంట్ తీసుకునే క్రమంలో ఎంత వెనక పడిపోతున్నారనేది ఆలోచించాలి. సో, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. సో, ఈ 2 కారణాల వల్ల కూడా ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి వస్తాయి. తర్వాత వచ్చేసి హార్మోనల్ కండిషన్స్. అంటే ఇప్పుడు థైరాయిడ్, ప్రొలాక్టిన్ ఇలాంటి హార్మోన్స్ అనేవి మన బాడీని రెగ్యులేట్ చేస్తాయి. థైరాయిడ్‌లో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు ఒకవేళ థైరాయిడ్ ఎక్కువున్నా, తక్కువున్నా కూడా మీకు ఓవ్యులేటరీ డిస్టర్బెన్సెస్, సైకిల్ డిస్టర్బెన్సెస్ అనేవి కనపడతాయన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ప్రొలాక్టిన్. అంటే ప్రొలాక్టిన్ యూజువల్‌గా ఎవరిలో రైజ్ అవుతది? లాక్టేటింగ్ మదర్స్ ఎవరైతే మిల్క్ అనేది ఇస్తుంటారో వాళ్ళల్లో కూడా మీరు సైకిల్ ఇర్రెగ్యులారిటీ చూస్తారు. ఈ కారణం వల్లే. తర్వాత ఈ లాక్టేటింగ్ కాకుండా కొందరిలో బ్రెయిన్‌లో అబ్నార్మాలిటీస్ ఉండే వాళ్ళకి కూడా ప్రొలాక్టిన్ ఎక్కువవుతది. అంటే హైపర్ ప్రొలాక్టినోమా. ప్రొలాక్టిన్ హార్మోన్ సెక్రీట్ చేసే సెల్స్‌లో ఏమన్నా ఇబ్బందికరంగా ఉన్నాయి అంటే కూడా ఈ హార్మోన్ ఎక్కువైతది. అంటే మీ ఒక్క సైకిల్‌తోని ఇవన్నీ మనం డిటెక్ట్ చేయొచ్చనమాట. మీ హిస్టరీ అనేది ప్రాపర్‌గా తెలిస్తే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి అనేది కూడా మనం ఈ హిస్టరీ నుంచి ఎలిసిట్ చేయొచ్చు. అందుకు మీరెప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రాపర్ మెన్స్ట్రువల్ హిస్టరీ అనేది ఇవ్వండి. అది ఇస్తే మనకి డయాగ్నోసిస్‌లో కూడా చాలా హెల్ప్‌ఫుల్ అనేది అవుతుందండి. థ్యాంక్ యూ.